దీన్ని ఎట్లా చూడాలి ఇష్యూని? ఎందుకంటే జనరల్గానే అంబేద్కర్ విషయంలో చాలా సందర్భాల్లో రిజర్వేషన్లు అంటే పాలసీ పరంగా కానీ రిజర్వేషన్లు కానీ లేకుంటే రాజ్యాంగాన్ని మారుస్తారని కానీ మొదటి నుంచి కొంత మనవాద పార్టీ దళితులకు వ్యతిరేకమని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా అన్నిసార్లు అంబేద్కర్ని దలుచుకునే బదులు దేవుణ్ణి దలుచుకుంటే కొంత పుణ్యమైనా వస్తుంది అనేటువంటి మాటలు కొద్దిగా అది తెలుసా తెలియక యాదృచ్ఛికమా అని పక్కన పెడితే కాంట్రవర్సీలు అయినాయి. లక్ష్మణ్ గారు మిమ్మల్ని ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఏదైతే ఇచ్చారో అది సెంటిమెంట్గా ఆ వర్గాల్లో ఉంది. అది సెంటిమెంట్, ఆయన విషయంలో సెంటిమెంట్ ఖచ్చితంగా ఉంది. మనం ఏం సందేహించాల్సిన పని లేదు. ఎవరికి కూడా ఆయనను తప్పుపడడానికి కానీ లేదా ఆయన మీద విమర్శలు చేయటానికి కానీ అవకాశమే లేదు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కూడా అందరూ గౌరవించాల్సినటువంటి వ్యక్తి, అందరూ గౌరవిస్తున్నారని నేను భావిస్తున్నా. ఒకవేళ ఏదైనా అవమానకరంగా మాట్లాడి ఉంటే తప్పును ఒప్పుకోవాలి, దిద్దుకోవాలి, క్షమాపణలు కూడా చెప్పాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఆయన సాక్షాత్తు రాజ్యసభ సమావేశంలో ఆయన నోరైతే జారాడు. అక్కడ అందరూ చూస్తుండగానే నోరైతే జారారు. అంటే ఆయనకంటే దేవుడే గొప్ప అని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చేమో కానీ మానవుల కంటే దేవుడే గొప్ప ఎవరు కాదన్నారు. కానీ సందర్భం అది కాదు కదా. ఇక్కడ ఖచ్చితంగా ఆ రోజు రాజ్యాంగం ఏర్పాటైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నది. అనేక సవరణలు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. అది తప్పదది, అందులో రాజ్యాంగంలోనే అవసరమైనప్పుడు సవరణలు చేసుకోవచ్చని ఉంది. ఉన్నప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి సెక్షన్లలో అమెండ్మెంట్ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని నడుపుతూ ఉన్నారు. కానీ దానికి ఆ రోజు ఆయన ఎంత కష్టపడి ఉంటాడు, ఆయనకి ఎంతమంది సహాయం చేసి ఉంటారు, ఆ రూపకల్పన అన్నది నిజంగా మనం దాన్ని చదివితే కనుక మన ఒళ్ళు జలధరిస్తుంది. అంటే ఇంత నాలెడ్జ్తో ఈ దేశాన్ని ఫ్యూచర్ ఆలోచించాలి, రాయటం వేరు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాయటం వేరు కదా. ఇంత పెద్ద సంక్లిష్టం అంటే ఏమంటారు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు. మరి అంత చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిని సరే కాంగ్రెస్ గౌరవించలేదు, ఆయనకు సీట్ ఇవ్వలేదు, ఓడిపోయి అవన్నీ పక్కన పెడతాం రాజకీయాలు, అది ఇప్పుడు సందర్భం కాదు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఆయన గౌరవించదగ్గ వ్యక్తి. ఎవరు కూడా భారత ప్రజలు ఎవరు కూడా ఆయన గౌరవించాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఇన్ని సంవత్సరాలు మనం ఈ దేశాన్ని పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటే ప్రజల్లో ఏమైనా ఎప్పుడైనా కానీ తిరుగుబాటు వచ్చిందా? అవును. ఇప్పుడు మనం ఇతర దేశాల్లో చూస్తున్నాం కదా, ఎలాంటి తిరుగుబాట్లు వస్తాయో. తిరుగుబాటు అనేది రాకుండా చట్టాలు రూపకల్పన చేసి మనం ముందు పెట్టినప్పుడు మరి ఆయన ఒక మాట కూడా అసలు ఆయన కంపారిజన్ చేయాల్సిందే కాదు అక్కడ. అది దేవునితో కంపారిజన్ చేసుకోవడం అంటే, ఇప్పుడు దేవుడు అనేది విశ్వాసం, అది ఎవరి మతాలు వాళ్ళు మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దేవుడు ఉన్నారని భావిస్తారు, దేవుడిని పూజిస్తారు. ఆయన కూడా మరి ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇవాళ దేవునిలాగా పూజిస్తున్నారా లేదా? ఎవరి నమ్మకం వాళ్ళదే కదా. నమ్మకం అనేది ఎవరి నమ్మకం వాళ్ళదే కదా. కాబట్టి ఆయనను కూడా